ఆదికాండము 22 అధ్యాయము మొదట వచ్చిన ఒకసారి చదవండి. ఆ సంగతులు జరగబడిన తర్వాత దేవుడు అబ్రాహామును, ఏ సంగతులమ్మా? 21 చదువుకోవాలి. ఏ సంగతులమ్మా? 20 చదువుకోవాలి. ఏ సంగతులమ్మా? 19 అధ్యాయం చదువుకోవాలి. ఏ సంగతులమ్మా? 18 అధ్యాయం చదువుకోవాలి. ఏ సంగతులమ్మా? 17. అలా అబ్రహాం ఎప్పుడు స్టార్ట్ అవ్వడు, అక్కడికి వెళ్ళిపోవాలి నువ్వు. వెళ్ళిపోతూ కానీ చాలా దుఃఖం వస్తుందండి ఇక్కడ. 5వ వచనం, తన పనివారితో, మీరు గాడితో ఇక్కడే ఉండుడి, నేను చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి, ఈ యొక్క పదానికి వచ్చానండి. ఏం చేశాడైనా? దహన బలికి కట్టెలను తీసుకుని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పు కత్తిని పట్టుకుని పోయేను. కట్టెలు ఎవరి మీద ఉన్నాయంట? మన భారములను మోసిన యేసయ్యనికి తెలియాలి. అపరాధముల చేతను, పాపము చేతను. ఎస్సీ గ్రంథము 53 అధ్యాయం 4వ వచనం త్వరగా చదవండి. ఎస్సీ గ్రంథము 53 అధ్యాయం 4వ వచనం త్వరగా. ఎదర మళ్ళీ బైబిల్ క్విజ్ ఉంది, పాటలు ఉన్నాయి, మరి ఎంత స్పీడ్ చెప్తారో. ఎక్కడమ్మా? చదవమ్మా. మన వ్యసనములను వహించును,